ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తాం. ప్రియులరా, ప్రియ సహోదరులారా, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అధినేత జాన్ డైరెక్టర్ అయిన లాజర్ ప్రసన్న బాబు అన్నయ్య గారు ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం మాట్లాడిన వీడియో ఈ మధ్య చూశాను. అన్నయ్య గారు త్రిత్వం పైన లేక దైవత్వం పైన జరుగుతున్న ఈ గలిబిని చూసి ఏదో సమాధాన పరుస్తాడేమో ఆశపడుతూ ఉంటే ఇంకా ఈ గలిబిలికి చాలా గందరగోళానికి కారణమవుతున్నాడని చూస్తూ చాలా బాధపడుతూ ఆయన పైన విరక్తి పుట్టింది. ఆయన పైన మాట్లాడడంలో ఎందుకులే అనిపించింది. కానీ ఈరోజు చూసిన వీడియో బట్టి నాకు చాలా బాధేసింది. ఇంతగా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాలేనట్టు నాకు బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఒకసారి దయచేసి ఈ వీడియో చూడండి ప్రియులారా. ఒక్కసారిగా పరలోకంలో తనలో ఉంచుకున్న పిల్లలందరినీ భూమి మీదకి పంపేసిన తర్వాత ఒంటరుడైపోయాడండి మన నాన్న. కడుపులో పిల్లలు ఎవరు లేరయ్యా. దేవదూతలు వచ్చి ఏమయ్యా దిగులుగా కూర్చున్నాం, నా పిల్లలందరూ వెళ్ళిపోయారా. లోన్లీనెస్. మేమంతా ఉన్నాం కోట్ల మంది, మీరు ఉన్నా నా పిల్లలతో సమానం కాదు, మీరు ఉన్నా నా పిల్లలతో సాటి రారు మీరు. అది దేవుని మనసండి. ఎడబాటు. ఎంతకాలంగా ఎడబాటులో ఉన్నాడో తెలుసా? ఆదాము భూమి మీద పుట్టిన నాట నుంచి ఈ రోజు వరకు మనందరినీ దేవుడు మిస్ అయిపోయాడు. ఐ మిస్ యూ ఆల్ అంటున్నాడు. ఎవరికో మీరు పెడతారు మిస్ యూ అని, అవునా? అన్నారు జాన్సన్ అని చచ్చిపోతే వి మిస్ యూ అన్నయ్య. మనకు కావలసిన వాళ్ళు దూరం అయితే వి మిస్ యూ అంటాం. తల్లి తండ్రి దూరం అయితే మిస్ యూ. కానీ దేవుడు మనందరినీ ఇప్పటికీ మిస్ అయిపోయాడు తెలుసా? మిస్ 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 ఐ మిస్ యూ ఆల్ మై డియర్ చిల్డ్రన్ అంటున్నాడండి పరలోకంలో. ఐ మిస్ యూ ఆల్. చూసారు కదా ప్రియులరా, ఈ వీడియో చూసారు కదా. ఈ అన్నగారు లాజర్ ప్రసన్న అన్నబాబు గారు ఏం చెప్తున్నారంటే, ఏ తండ్రి అయిన దేవుడు లేక దేవుడు ఒంటరి లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నాడు. మనం లేని లోటు తండ్రికి ఉంది, మనం లేని లోటు దేవునికి ఉంది అని చెప్తూ ఆయన మన పైన ఆశ పెట్టుకున్నాడు, మన పైన చేరుస్తున్నాడు, మనల్ని మిస్ అవుతున్నాడు అని అంటున్నాడు. అన్న ఒకసారి ఈ లేఖన భాగం చూడండి అన్న. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 24-25 వచనాలు ఏముంటుందంటే, జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే, ఆకాశానికి భూమికి ప్రభువు నందన హస్తకృత్యంలో ఆలయంలో నివసింపుడని, మనుషులందరికీ ఉచితంగా జీవమును ఊపిరిని దయచేస్తాడని, ఆయనకి ఏదైనా కొదువుగా ఉన్నట్టు మనుషుల చేతతో సేవింపబడవాడు కాడు అని అపోస్తులైన పౌలు గారు ఎథెన్సు పట్టణంలో చెప్తుంటే, మీరేం చెప్తున్నారంటే అపోస్తులైన పౌలు గారు బోధకు విరుద్ధమైన బోధ. ఆయన మనుషులపైన ఆధారపడతాడు, ఆయన ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ దేవుడు, ఆయన స్వతంత్ర దేవుడు కాదు, ఆయన ఒకరి మీద ఆధారపడే దేవుడు అని చెప్తున్నారు. ఎంత వాక్య విరుద్ధంగా చెప్తున్నారు. ఎందుకని ఇలా చెప్తున్నారు వాక్య విరుద్ధంగా? దయచేసి ఒకసారి దేవునికి సంబంధించిన లక్షణాలు ఏంటో ఒకసారి దయచేసి ఆలోచన చేసి పరిశీలించండి అన్న. ఎందుకన్నా ఇలాంటి వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్లు చేసి వాక్యాన్ని ప్రేమిస్తున్న మాలాంటి వారికి ఎందుకన్నా ఇంత ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి పెద్దలు, మీరు గౌరవనీయులు, అలాంటి వాక్య విరుద్ధమైన మాటలు పలుకకూడదని ఆశపడుతున్నాం. మీ నుంచి మేము ఎంతో నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. కానీ దినదినం ఇంకా వాక్య విరుద్ధంగానే మాట్లాడుతుంటే మాకు చాలా బాధగా ఉందన్న. దయచేసి ఈ వీడియో మీ వరకు వస్తే చూసి అన్న దయచేసి దీనికి సరి చేసుకుంటారని ఆశపడుతున్నాను. దయచేసి మీరు వాక్య విరుద్ధంగా మాట్లాడద్దండి. మాకు మీ నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి, ప్రోత్సహింపబడాలి, మేము కూడా సేవ చేయాలన్న కంకణం కట్టుకున్నామన్నా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అనవసరమైన రచ్చకు దారి తీయకుండా ఉండాలని ప్రభుపేట కోరుతున్నాను. మీరు అనేకమైన అద్భుతంగా దేవుని సేవ చేయాలి, దేవుని ఇంకా ఉన్నతంగా తెలుసుకోవాలి, ఇంకా ప్రపంచానికి మీ ద్వారా ప్రపంచానికి దేవుని స్థితి, దేవుని యొక్క మనస్తత్వం ఏంటో తెలియాలని ఆశపడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. బిఓఐ పిల్లలారా, దయచేసి ఇది తప్పు అనుకోండి. కేవలం ఇది వాక్య విరుద్ధమైన మాట కనుక ఈ మాటకు మాత్రం వ్యతిరేకత మాట్లాడుతున్నాం. బైబిల్కి విరుద్ధంగా మనం ఎవ్వరూ కూడా కుడి కానీ ఎడమ కానీ తిరగకూడదని ఆశతో మాట్లాడుతాం. దీన్ని దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దని ప్రభుపేట కోరుతున్నాం.